హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివబాలకృష్ణ అరెస్టయ్యారు. 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివబాలకృష్ణను కోర్టు ఆదేశించింది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అంతకుముందు బెయిల్ కోసం శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన వద్ద 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. చంచల్గూడ జైల్లో ఉన్న శివబాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్లకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 షూరిటీతో వారికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.